హాయ్ విరాట్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నారు. వెల్కమ్ టు టీవీ9. థాంక్ యూ. సో, 'నాగబంధం' ఇట్స్ వెరీ స్ట్రాంగ్, చాలా ఇంటెన్స్ ఉన్న పేరు. అండ్ అలాగే దాంట్లో మేము ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా మాకు చాలా ఇంటెన్స్ కనిపించింది. సో, ఓకే. ఏంటి 'నాగబంధం' ఏంటి? ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ సినిమా అయిపోయాక స్టోరీస్ వింటూ వచ్చానండి. అప్పుడు ఒక మంచి స్టోరీ, ఒక కొత్త వరల్డ్ ఆడియన్స్‌లోకి తీసుకెళ్ళాలి అని ఐ మీన్ 'హనుమాన్' అవన్నీ వచ్చాక చూసాక అనిపించిందనమాట. అప్పుడు డైరెక్టర్ గారు పిలిసి స్టోరీ వినిపించారు. 'నాగబంధం' అనే స్క్రిప్ట్ చెప్పారు. ఆ క్యారెక్టరైజేషన్, ఆ డెప్త్, ఆ వీఎఫ్ఎక్స్ ఎలా ఉంటాయో చెప్పేసరికి అరే! ఇట్లాంటి సినిమా కదా చేయాలి. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము అని చెప్పి అనుకోని ఇమ్మీడియేట్‌గా ఓకే చెప్పేసాననమాట. క్యారెక్టర్ డెప్త్ తెలుసుకుంటూ వర్క్‌షాప్ చేస్తూ సో మెయిన్‌గా ఈ మూవీకి ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా అవసరం వచ్చింది. సో, ఆ బాడీ చేయడం గాని అవన్నీ ఐ మీన్ ఎక్సైటింగ్ అనిపించినాయన్నమాట. సో, ఎంజాయ్ చేస్తూ చేశా ఈ సినిమా అంతా. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇవి? 2 ఇయర్స్ అవుతుందండి. 2 ఇయర్స్ యాహ్! నుంచి. సో, ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నారు. హ్మ్. ఏంటి? ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు మీరు? ఎలా చేంజ్ ఓవర్ అయ్యారు? మీ మేకోవర్ ఎలా ఉండింది? ఐ మీన్ ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడే 'రుద్ర' అనే క్యారెక్టర్ ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అన్నమాట. సో, ఆయన చూడంగానే ఒక ఆరా గాని, ఒక ఫీల్ గాని ఒక మంచి అనిపిస్తుంది. సో, దెన్ అయిపోయాక ఫస్ట్ ఒక 6 మంత్స్ టైమ్ ఉండే అనమాట బాడీ చేయడానికి. సో, ఆ బాడీ చేస్తూ, చేస్తూ ఐ మీన్ మెయిన్‌గా ఏంటంటే ఫిజికల్‌గా ఎంత స్ట్రెయిన్ అయినా గానీ, ఈ మూవీ ఏంటంటే క్యారెక్టర్ అంటే మెంటల్‌గా వాడు ఎంత స్ట్రాంగ్ అంటే వాడు కొట్టే ఒక ప్రతి పంచ్ కూడా ఏంటంటే ఒక ఎమోషనల్‌గా మీరు ఫీల్ అవుతారనమాట సినిమా చూస్తున్నప్పుడు గూడా. వాడు ఎందుకు ఫైట్ చేస్తున్నాడు ఊరికే ఫైట్ కాకుండా ఆని బాధని, ఆని పెయిన్‌ని, వాని హ్యాపీనెస్‌ని ప్రతి ఒక్కటి మీరు ఫీల్ అవుతారనమాట సినిమాలో. అండ్ ఇంకా వర్కౌట్స్, జిమ్ము డైలీ 2 అవర్స్ మార్నింగ్, ఈవినింగ్ వర్కౌట్ చేయడము, ప్రాపర్ డైట్, క్లీన్ డైట్ అవన్నీ చేస్తూ ఒక 6 మంత్స్ చేశా అనమాట బాడీ. తర్వాత ఇంక కంటిన్యూ చేశా అనమాట. కానీ ఒకసారి చూడండి 'పెద్ద కాపు' అలాంటి సినిమా తీసిన తర్వాత సెకండ్ డే ఇలాంటి ఒక స్టోరీ అండ్ ఇలాంటి ఒక కాంటెంట్ హ్మ్. చాలామంది ధైర్యం చేయరు. ఎందుకంటే చేయడానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. చాలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. చాలా చేంజెస్ ఉంటాయి. సో, అవన్నీ ఎలా యాక్సెప్ట్ చేశారు? ఈ స్టోరీ లైన్ విన్నప్పుడు మీకేమనిపించింది? ఓకే. ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ నేను చేయగలుగుతానా? లేదా? చేస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? జనాల్లోకి ఎలా వెళ్తుంది? అనేది చాలా డౌట్స్ ఉంటాయి. హ్మ్. సో, హౌ వాస్ యువర్ మైండ్? అప్పుడు మీ మైండ్ ఎలా ఉండిందసలు? ఏం ఆలోచించి యాక్సెప్ట్ చేశారు? ఆ క్యారెక్టర్ విన్నప్పుడే ఒక మంచి ఫీలొచ్చింది. ఇన్ని రోజులు నుంచి వెయిట్ జేస్తున్నాము. ఇప్పుడు ఆడియన్స్ కూడా మీరు చూస్తుంటే నార్మల్‌గా ఏ సినిమా పడితే ఆ సినిమాకి ఇంట్రెస్ట్ చూపెట్టారనమాట. ఒక వరల్డ్ బిల్డింగ్ సినిమాలు గానీ, ఒక మంచి క్యారెక్టరైజేషన్ గానీ, మంచి స్క్రిప్ట్ గానీ, సో ఇవున్న వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఈ క్యారెక్టర్ విన్నప్పుడు కూడా నాకు అదే అనిపించిందనమాట. సో చేయగలుగుతున్నా లేదా ఐ మీన్ ఆ మైండ్‌లో అదంతా ఏం లేకుండే. ముందు ఈ స్టోరీ విన్నప్పుడు ఇది నేనే చేయాలి, నా కోసమే వచ్చిందన్న ఫీలొచ్చిందనమాట. సో ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్‌లో కూడా ఏంటంటే, లార్డ్ శివకి చాలా దగ్గరయ్యానన్నమాట. సినిమా చేస్తున్నప్పుడల్లా దేవుడికి పూజలు చేయడం గాని అవన్నీ అంటే చేస్తూ. అంతకుముందు హౌ వాస్ యువర్ డివోషనల్ జర్నీ? అంటే అండ్ ఆఫ్టర్ దిస్ హౌ వాస్ ఇట్? అంతకుముందు ఐ మీన్ దేవుడంటే ఇష్టం ఉంటుండే. బట్ మరీ ఇంత ఎఫెక్షనేట్‌గా పూజలు ఇంత చేస్తుండేనా దగ్గరగా బిఫోర్ లేదండి. దట్? అంతకుముందు తక్కువ. ఓకే. బట్ ఈ సినిమాకేంటంటే ఆ క్యారెక్టర్ కోసం మేము వర్క్ చేయడం గాని అవన్నీ ప్రాసెస్‌లో ఏంటంటే దేవుడంటే తెలియని ఒక భక్తి అదంతా వచ్చింది. ఇంకా ఈ నాగసాధు క్యారెక్టర్‌లో గూడా ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి గూడా సర్వే చేసి ఐ మీన్ దేవుడు ఏంటి అదంతా చూసుకొని చేసినప్పుడు ఆహ్, తెలియకుండా అదయిపోయింది. ఇంకా దేవుడు గూడా ఏంటంటే నాకు తెలియకుండానే మాకు సపోర్ట్ అనమాట. కొత్తవానికి ఇంత పెద్ద సినిమా రావడం గాని, అండ్ ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు రుద్ర అనమాట. సో, ఇవన్నీ అనుకోకుండా జరిగినాయి. కానీ అండ్ సినిమా రీసెంట్‌లీ ఐ వాచ్డ్ ఎ ఫిల్మ్. హ్మ్. ఆ సినిమాకెళ్ళినప్పుడు ఈ ట్రైలర్ వేశారు ఓకే. సినిమా మధ్యలో. హ్మ్. అంటే సడెన్‌లీ మనం ఇలాంటి ఒక మైథలాజికల్ అండ్ అలాగే సీజీ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ స్క్రీన్ మీద ఇట్స్ లైక్ ఆసమ్. హ్మ్. చాలా రిచ్‌గా ఉంది. సో, చూస్తేనే సంథింగ్ ఈస్ దేర్ అనే ఫీల్ వచ్చేసింది ట్రైలర్ చూస్తేనే. హ్మ్. సో, ఆ థియేటర్‌లో చూసిన తర్వాత ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూకొచ్చే ముందు హ్మ్. థియేటర్‌లో చూసి కూడా ఒక యాహ్! 10 డేస్ అవుతుంది. ఓకే. బావుంది అనే ఫీల్ వచ్చింది. హ్మ్. సడెన్‌లీ ఇప్పుడు ఇంటర్వ్యూ ముందు చూసినప్పుడు కూడా సేమ్ ఫీల్. హ్మ్. అండ్ ఇట్సెల్ఫ్ లైక్ సంథింగ్ ఈస్ దేర్ అనే ఫీల్. హ్మ్. సో, హౌ వుడ్ యూ డిస్క్రైబ్ దట్? అంటే ఇలాంటి ఒక స్టోరీలో అండ్ అలాగే ఇప్పుడు నాగబంధం, శివుడు, మీరు హ్మ్. శివుడు గెటప్ వేసుకోవడం అండ్ అలాగే చాలామంది ఆర్టిస్ట్‌లున్నారు. వీళ్ళందరూ సంథింగ్ ఒక ట్రెజర్ కోసం మీరు వెతుకుతున్నారు అనేదైతే అర్థమయ్యి అర్థం కానట్టుంది. ఏంటసలు ఏం చెప్పబోతున్నారు మా అందరికి?
అంటే శివుడు కాదని నాగసాధు క్యారెక్టర్ ప్లే ఐ మీన్ నాగసాధు ఉంటాడనమాట. కానీ ఆ అండ్ గెటప్ మీదే గదా! మీరు నాదే వేశారు. అండి. ఆ! అది యాహ్! నాగసాధు గెటప్ అనమాట. ఓకే. అంటే చూడ్డానికి అలానే ఉంది. లేదండి. లైక్ ఓకే. నాగసాధు హ్మ్. ఆయన జర్నీ అనమాట. ఏం చేస్తాడు సినిమాలో. కామెంట్స్‌లో మొత్తం గూడా అదే ఫుల్ నిండిపోయింది. మీరు యాహ్! చూసారా? అవును, చూసా అండి. ఎలా అనిపించింది మీకు అంటే చూసినప్పుడు? చాలా హ్యాపీగా అనిపించింది. బట్ హ్మ్. ఏదైనా ఇంక మనం ఆయనతో పోల్చుకోలేం కదా! హ్మ్. సో ఏంటి నాగసాధు అంటే ఏంటి? దాని వెనక స్టోరీ ఏంటి? మీరు తెలుసుకున్నారా దాని గురించి? యాహ్! చదివానండి. నాగసాధు అంటే ఆహ్, ఆది శంకరాచార్యులు అని ఉంటారు. సో, ఆయన దగ్గర ఆయన స్థాపించినారనమాట వీళ్ళందరూ. హ్మ్. ఎందుకంటే టెంపుల్స్‌ని ప్రొటెక్ట్ జేయడానికి హ్మ్. ఆయన ఒక సైన్యాన్ని తయారు చేశారనమాట. ఆ సైన్యమే నాగసాధులని హ్మ్. నేను హ్మ్. చదివాను. హ్మ్. సో, అలా. హ్మ్. సో, ఆ సర్వేలో చాలా తెలుసుకున్నా అనమాట. హ్మ్. సో, ఆ తెలుసుకున్నవి ఈ సినిమాకి చాలా యూజ్ అయింది. హ్మ్. యాహ్! ట్రైలర్ చూసిన తర్వాత రియాక్షన్ ఎలా ఉండింది? మీ ఇంట్లో వాళ్ళు, వీళ్ళు వాళ్ళ యాహ్! మూవీ టీమ్ అండ్ బయట నుంచి అందరికి? ట్రైలర్ చూసాక ఐ మీన్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు రోజు షూటింగ్ చేసాక ఇంటికెళ్ళాక ఇంట్లో మాట్లాడుకుంటాం కదా! ఏం చేస్తున్నావు? ఏంటి? ఎలా వచ్చిందని? హ్మ్. అండ్ షూట్ అయిపోయాక కూడా వాళ్ళు షూటింగ్‌కొచ్చి చూడడం గాని, ఏం చూసినా గాని ఎప్పుడెప్పుడు వస్తుంది కంటెంట్ ఏంటా అని వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా మీద ఐ మీన్ కొంచెం అందరికీ ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. సో, చూసి ట్రైలర్ రాగానే అందరూ ఫుల్ హ్యాపీ ఫీల్ అయినారు. నేనైతే ఇంకా అసలు ట్రైలర్ కూడా మహాశివరాత్రి రోజు రిలీజ్ చేశాను అన్నమాట. అది కూడా అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయిపోయింది. కానీ సో దీంట్లో ఆర్టిస్ట్‌లు గూడా 'జగపతి బాబు' గారు, హ్మ్. అనసూయ అండ్ హ్మ్. అలాగే చాలా మంది సీనియర్ అవును. ఆర్టిస్ట్‌లున్నారు. సో, వాళ్ళందరితో వర్క్ చేయడం అండ్ అలాగే సెట్‌లో ఎలా ఉండేది హ్మ్. దాని గురించి? సో, అది ఆ సెట్‌లో ఎట్లా అంటే వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉండేదన్నమాట సెట్‌లో అంతా. అండ్ ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు గూడా ఒక ఫ్యామిలీ బాండింగ్ అట్లా. అది నిజంగా సినిమాకి గూడా అదే అవసరం ఉండే అన్నమాట. మేమందరం ఒక ఫ్యామిలీ అట్లా. హ్మ్. సో, అదంతా ఉన్నప్పుడు ఫుల్ జోవియల్‌గా ఎంజాయ్ చేస్తూ అయిపోయింది. కానీ ఒకసారి షూటింగ్ అయిపోయి ఫైట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు ఉండిపోయేదన్నమాట. బోర్. హ్మ్. హ్మ్. సో, అలా. ఏంటి 'విరాట్' ఏంటసలు? అంటే ఇప్పుడు ఈ సినిమాలో మేము చాలా సీరియస్‌గా, హ్మ్. చాలా ఒక 'రుద్ర' అనే ఒక పవర్‌ఫుల్ యాహ్! క్యారెక్టర్‌లో చూసాం. హ్మ్. అండ్ నౌ ఐ యామ్ వాచింగ్ యూ హ్మ్. లైక్ దిస్. యూ లుక్ సో కామ్ అండ్ యాహ్! స్టెడీ. హ్మ్. సో, ఏంటి 'విరాట్' అంటే ఏంటి అసలు? 'విరాట్' నేను చాలా కామ్ అండ్ కంపోజ్. హ్మ్. బట్ 'రుద్ర' అంటే ఆడట్లా కాదనమాట. సో, హ్మ్. కంప్లీట్‌లీ డిఫరెంట్. హౌ యూ హ్మ్. రిలేటెడ్ డు యూ రిలేట్ నో, దిస్ నో, క్యారెక్టర్? నోవేర్. నోవేర్. అస్సలు ఎక్కడ నోవేర్. ఏ పాయింట్‌లో గూడా. ఎక్కడ ఉండడు. ఎందుకని? అంటే నేను చాలా కామ్ అండ్ కంపోజ్డ్, ఎక్కువ మాట్లాడను, బయటికెళ్ళను, ఏం చేయను. హ్మ్. నా వర్క్ ఏదో నేను చేసుకుంటా. 'రుద్ర' అంటాడు అట్లా కాదనమాట. బయటికి ఐ మీన్ ఆడుండడమే బయటుంటాడు. జనాలలో ఉంటాడు. హ్మ్. అందరికి ఏం కావాలో అది చేస్తుంటాడు. హ్మ్. స్ ఆహ్, వాడు మాట్లాడే మాటలు గానీ, చేసే పనులు గానీ, అవన్నీ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. హ్మ్. హ్మ్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకెవరైనా చెప్పారా? దిస్ ఇస్ ఖచ్చితంగా మీకు పాన్ ఇండియా రేంజ్‌లో మీకు నెక్స్ట్ ఇదొస్తుంది, ఫేమొస్తుంది. బికాస్ ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. హ్మ్. ఎవరైనా చెప్పారా మీతో? ట్రైలర్ చూసినప్పుడు అందరూ ఈ సినిమా ఐ మీన్ చాలా బాగుంటది హ్మ్. అన్న ఫీలింగ్‌లో ఉన్నాము. ఎప్పుడెప్పుడు వస్తదని ఎక్సైట్‌మెంట్ అందరూ ఐ మీన్ ఎవరిని అడిగినా గాని ఎప్పుడు రిలీజ్ ఏంటి అని అంటున్నారు తప్ప సినిమా అది లేదు, ఇది లేదు, చూడలేదు అట్లేం లేదు. అండ్ నాకేమొస్తుందని నేను ఇప్పుడేం చెప్పలేనండి. నేనేం అనుకోవట్లేదు. ఎలా ఫీల్ అవుతున్నారసలు యాస్ ఆఫ్ నౌ? నాకు చాలా నర్వస్‌గా ఉంది. అంతే. యాస్ ఆఫ్ నౌ హ్మ్. ప్రమోషన్ స్టార్టెడ్. యాహ్! సో, సూన్ రిలీజ్. హ్మ్. సో, ట్రైలర్ ఎవ్రీబడీ లైక్స్ ద ట్రైలర్. సో, ఎక్కడ కాస్తో కూస్తో ఇలా అలా అనేదో హ్మ్. చెప్తారు ప్లస్‌లు, మైనస్‌లు. అవును. కాకపోతే ట్రైలర్ చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంది. అవును. సో, హ్మ్. మీకెలా అనిపిస్తుంది ఇన్ హార్ట్? అదే అండి. నేను చాలా నర్వస్‌గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే 2 ఇయర్స్ మేము వర్క్ చేసాం ఈ సినిమా మీద. అండ్ ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ గానీ, బీజీఎం గానీ, యాక్షన్స్ గానీ, ఎమోషన్స్ గానీ ప్రతి ఒక్కటి ఏంటంటే చాలా ప్యాషన్‌తో తీసినాం సినిమాని. అండ్ ఈ సినిమా ఏంటంటే ఒక లార్జ్ స్క్రీన్‌లో చూసినప్పుడు ఆ ఇంపాక్ట్ గాని అది ఇంకా డబుల్ అవుతుంది. హ్మ్. సో, అది ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా అనే ఎక్సైట్‌మెంట్, నర్వస్‌నెస్, ఎందుకంటే వెయిట్ చేస్తున్నాం రిజల్ట్ ఏంటా అని. సో, ఇవన్నీ చూసినప్పుడు బట్ మేము కంటెంట్ అంతా చూసామండి. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. సినిమా అదిరిపోయింది. సో, అదే కాన్ఫిడెంట్ మీద ఉన్నామనమాట. మీరు చూసారా? యాహ్! వాట్ యూ ఫెల్ట్? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నా హార్డ్ వర్క్ అంతా స్క్రీన్ పైన కనిపిస్తున్నప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అండ్ లాస్ట్ 1 అవర్ సినిమా అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటది అందరికసలు. ఒక కొత్త వరల్డ్‌లోకి తీసుకెళ్తున్నాం ఆ సినిమా. ఐ మీన్ ఫస్ట్ నుంచే టైటిల్ పడినప్పటి నుంచే ఒక కొత్త వరల్డ్‌లోకి వెళ్తాం. బట్ లాస్ట్ ఆ 1 అవర్ అనేది అసలు గూస్ బంప్స్ ఉంటాయి అందరికి. అండ్ సినిమాలో సాంగ్స్ గూడా హ్మ్. అండ్ ఎవ్రీథింగ్ ఈ సినిమాని లాంచ్ అండ్ చేసింది. 'నభా' ఉన్నారు. యాహ్! సో, ఇద్దరి ఆహ్, కాంబినేషన్స్‌లో ఎలా ఉండబోతున్నాయి? చాలా బాగుంటుందండి. మీరు చూసి ఎంజాయ్ చేస్తారు మా ఇద్దరి కాంబినేషన్‌ని. ఏంటి యాహ్! కొట్టుకుంటారా? లేకపోతే ఫన్నీ ఉంటదా? లేకపోతే ఎట్లా? అది మీరు సినిమాలో రిలేషన్ చూస్తే ఏంటి మీ ఇద్దరిది తెలుస్తుంది. సినిమాలో? రిలేషన్ అదే మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది ఏంటనేది. యాహ్! ఓకే. ఆ! హ్మ్. సో, ఈ సినిమా కోసం మీరు చేసిన ఏదైనా అతి పెద్ద త్యాగం అంటే ఏం చెప్తారు? ఏమైనా చేసారా?
లైక్ అంటే చాలా త్యాగం మంది అంటే ఇట్లాంటి మైథలాజికల్ అంటే చిన్న యాహ్! ఎగ్జాంపుల్ నాన్ వెజ్ మానేయడం. ఈవెన్ హ్మ్. దే ఆర్ నాన్ యాహ్! యాహ్! వెజిటేరియన్ ఆర్ ఎల్స్ కొంతమంది ఇప్పుడు ఇట్లా చెప్పులు వేసుకోకపోవడం, హ్మ్. లైక్ డ్రెస్సింగ్ స్టైల్‌లో చేంజ్, హ్మ్. ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ లైక్ అట్లా చాలా చేంజెస్ ఉంటాయి కదా! ఇలాంటి ఒక పవర్‌ఫుల్ మూవీ చేసినప్పుడు. అవును. అట్లా మీరేమైనా చేసారా? అంటే నేను త్యాగం అని నేను చెప్పనండి. ఎందుకంటే నాకు కావాలి అదంతా. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ప్రతీది డిమాండ్ చేస్తుంది కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి చేశాననమాట. మీన్ బాడీ చేసాం ఫిజిక్. సో, హ్మ్. డైట్ చేయాలి. స్వీట్స్ ఏం లేకుండా జీరో కార్బ్స్‌లోనే షూట్ చేయాలి. క్రాంకీ అయిపోతాం షూట్ చేసేటప్పుడు. రోప్స్, ఫైట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ నాగసాధు అప్పుడేమో అసలు నాన్ వెజ్ తినకుండా హ్మ్. ఉండడము. అండ్ షూటింగ్ అయిపోయాక శివమాల ఏసుకున్నాననమాట. అండ్ ఓహ్! యాహ్! డ్యూరింగ్ మూవీ ఆ! మూవీ అయ్యాక. అయిపోయిన ఆ! తర్వాత. ఓకే. ఎందుకంటే షూట్స్ అన్ని నైట్ షూట్స్ ఉండేవన్నమాట. సో, కుదరపోయేది. అందుకని నాన్ వెజ్ బంద్ చేసి డైలీ మార్నింగ్ శివుడికెళ్ళి అభిషేకం చేస్తుండే. యాహ్! ఓకే. హ్మ్. అంటే ఎందుకని లైక్ మీకు ఆ ఆహ్, ఆరా యాహ్! వైబ్స్ అలా యాహ్! అనిపించిందా హ్మ్. ఫీల్? లేదండి, చెయ్యాలని నాకే అనిపిచ్చింది. ఈ క్యారెక్టర్ చేస్తున్న దేవుడికి ఇంకా దగ్గరుంటే ఇంకా బావుంటది. ఆ పాజిటివ్ ఆరా. అండ్ శివుడు గూడా 2 సంవత్సరాలు సినిమా చేసినప్పుడు ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దగ్గరుండి చూసుకున్నాడన్న ఫీలింగ్ నాకు. సో, హ్మ్. హ్మ్. ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి హ్మ్. అట్లా తెలియకుండా భక్తి అలా వచ్చేసింది. అండ్ డైలీ పూజలు చేసుకోవడము అంతా. హ్మ్. అండ్ డైరెక్టర్ గారి గురించి ఏం జెప్తారు? అంటే ఇలాంటి ఒక హ్మ్. సినిమా తీయాలంటే మైథలాజికల్లీ హ్మ్. చాలా స్టడీ చేసుండాలి. ఇన్ అవును. డెప్త్. హ్మ్. ఏ ఒక్కటి కొంచెం అటు ఇటు అయినా గూడా ఈ మధ్యన అందరూ చూస్తున్నారు. ఎవ్రీబడీ యూజింగ్ సోషల్ హ్మ్. మీడియా వెరీ యాహ్! వెల్. సో, తెలిసిపోతుంది. ఇది ఇలా, అదలా అని ఈజీగా చెప్తారు. హ్మ్. సో, ఆయన ఎలా స్టడీ చేశారు? ఎక్కడి నుంచి తెచ్చారు? ఇన్ డెప్త్ లొకేషన్స్‌లో అవి చూడడం, చేంజ్ హ్మ్. జేయడం అట్లా ఏమన్నా హ్మ్. ఉండిందా? డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? అంటే ఆయనకి చాలా సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయనకు ఐడియా ఉందండి. ఎట్లా హ్మ్. ఏంటనేది. అండ్ స్టోరీ గూడా ఆయన రాసుకున్నారు కాబట్టి ఆయనకి హ్మ్. క్లియర్‌గా ఐడియా ఉంటుంది. హ్మ్. బట్ ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా జాగ్రత్తగుండాలి. యాహ్! సో, ఆయన అన్నీ మైండ్‌లో పెట్టుకొనే రాసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ చిన్న చిన్న సినిమాలు కాబట్టి తీసుకున్నాం గానీ బట్ ఇట్స్ ఓకే. హ్మ్. యాహ్! సో, ఈ నాగసాధు గెటప్ వేసినప్పుడు ఆర్ఎల్స్ మనకు సీజీలో చూసినప్పుడు అంటే ఆ గెటప్‌ని ఇట్లా స్వయంగా శివుడిని చూస్తున్నట్టే ఆ ఫీల్ రావాలని అలా 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 వేశారా? లైక్ ఆ గెటప్ ఆర్ఎల్స్ చూస్తున్నప్పుడు ఏ ఫీల్ ఎలా ఎలా ప్రెజెంట్ చేయాలని, ఎలా ప్రొజెక్ట్ చేయాలని వేశారు? లేదండి. నాగసాధు గెటప్ అది నాగసాధు గెటప్ అనమాట. హ్మ్. అదే అలా సూట్ అయిపోయింది. బట్ హ్మ్. అందరూ అలా అంటున్నారు గానీ నాగసాధు గెటప్. ఎవరన్నా అన్నారా? చాలామంది జెప్పారు. మీరు ఆ! సినిమా జూస్తే మీకు క్లియర్‌గా ఐడియా ఆ! వస్తది ఓకే. నాగసాధు అంటే అని. అంటే యాహ్! మమ్మల్ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టడానికి టీజర్ కూడా కొంచెం జూసినప్పుడు మీకలా ఉంటుంది. యాహ్! బట్ సినిమాలో మీకంతా హ్మ్. ప్రతీదీ హ్మ్. అన్నిటికి ఆన్సర్స్ హ్మ్. దొరుకుతాయన్నమాట. బేసికల్లీ గెటప్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ అని చెప్తారు గదా! చాలా సో, మీరు డిఫికల్ట్ అండి. హెయిర్ గూడా పెంచరు ఆ! దానికోసమేనా? ఇది సరిపోలేదండి హెయిర్. ఇంకా చాలా హెయిర్ అన్నమాట. కట్ ఓకే. చేశా ఇప్పుడు. ఓకే. బట్ పెంచారా? యాహ్! 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 ఓహ్! మీ ఓకే. అంత పెంచా హెయిర్ నేను. ఓకే. మొన్న మొన్న 'రామ్ చరణ్' గురించి గూడా అదే ఇంత ఆ! హెయిర్ పెంచారని. యాహ్! నో. ఆ! సో, యాహ్! ఆ గెటప్‌కి ఏంటంటే ఒక 3, 4 అవర్స్ ఒక్కొక్కసారేమో 6 అవర్స్ మేకప్ పట్టేదనమాట. సో, ఆ మేకప్ ఏసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. అంతసేపు రెడీ అయ్యి ఇంకా 12 అవర్స్ షూటింగ్ చేయడం అది ఇంకా పెద్ద టాస్క్ అనమాట. హ్మ్. హౌ సో యూ మేనేజ్ ఆల్ దట్ అంటే యాహ్! యాహ్! అడగడం చాలా ఈజీగా ఉంటది ఎలా చేశారు ఆ! అని. కాకపోతే ఆహ్, ఇన్ థట్ లొకేషన్, ఆ సిట్యుయేషన్, ఆ హ్మ్. గెటప్, ఆ సీన్స్ అన్నీ గూడా యాహ్! దట్ కంప్లీట్‌లీ పెయిన్ ఉంటది ఖచ్చితంగా. హ్మ్. లేకుండా ఉండదు. సో, ఎలా క్యారీ చేశారు అదంతా? అదే అండి. అంత ఈజీ అయితే కాదు. నేను ఎక్స్‌పీరియన్స్ చేసా కూడా నాకు తెలుసు. మన హ్మ్. పెద్దిలో కూడా చూస్తున్నారు మీరు 'రామ్ చరణ్' గారిది అసలు. సో, అంత ఈజీ కాదనమాట. బట్ ఆహ్, ఆ షూట్‌కెళ్ళినప్పుడు ఏంటంటే ఆహ్, ఆ సెట్‌లోకెళ్ళినప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ ఔరాలోకి వెళ్ళిపోతామనమాట. వెళ్ళిపోయి యాక్షన్ అనంగానే ఇవన్నీ మర్చిపోయి రెడీ యాక్షన్ కట్. సో, హ్మ్. ఆ ఫీల్‌లో ఉండిపోతాం. హ్మ్. సో, ఈ 'నాగబంధం' తర్వాత ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత ఏమని అనుకుంటారు? అంటే మీ గురించి ఎలా ప్రొజెక్ట్ కావాలి? ఏమని అనుకోవాలని కోరుకుంటున్నారు మీరు? ఆఫ్టర్ 'నాగబంధం'. వాట్ యూ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ ఆడియన్స్? 'నాగబంధం' చూసాక వాళ్ళందరికీ 'విరాట్ ఖన్నా' కాకుండా 'రుద్ర' గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌ని న్యాయం చేసినట్టు. యాహ్! దట్స్ యాహ్! వెరీ ట్రూ. యాహ్! యాక్చువల్లీ మీరు ఆ హ్మ్. క్యారెక్టర్‌లో మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చూసిన హ్మ్. తర్వాత అది ఫీల్ అవ్వాలని యాహ్! అనుకుంటున్నారు. అందరూ అదే ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. హ్మ్. అంత స్ట్రాంగ్‌గా ఉంటుందా 'రుద్ర' క్యారెక్టర్? అవును. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీరు చూసాక మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట హ్మ్. అసలు. ఓకే. సో, ఈ పాత్రలో మీకు మీరే కనిపించిన సందర్భాలేమైనా ఉన్నాయా? అంటే హ్మ్. ఎలా అంటే కొన్ని సీన్స్ గాని, కొన్ని షాట్స్ గాని తీసినప్పుడు ఈవెన్ హ్మ్. మోస్ట్‌లీ ఇట్లాంటి డివోషనల్ ఆ ఆరా తెలుస్తుంది అంటారు. లైక్ హ్మ్. ఆన్ ద సెట్. హ్మ్. హ్మ్. మీకట్లా ఏమైనా అనిపించిందా? నా క్లైమాక్స్ షూట్ అప్పుడు ఒక ఫీల్ వచ్చింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయన్నమాట. ఎక్కడ జరిగింది నాగసాధు షూట్? ఇక్కడే చేసామండి నానక్రాములలో సెట్ ఏసాము. ఆ సెట్‌లో షూట్ చేసినప్పుడు
కళ్ళలో నీదిరిగి అసలు ఫీల్ లైక్ వెరీ ఎమోషనల్ అనమాట సీన్ చేసేటప్పుడు. అంటే లైక్ ఎలా అది అనిపించింది? మీరు సినిమాలో మీకు తెలుస్తుంది. చెప్పలేను ఇప్పుడు నేను. బట్ అది ప్లే చేస్తున్నప్పుడు ఆ ఫీల్ అయ్యాననమాట నేను. ఓకే. యాహ్! ఒక ఎమోషనల్ ఒక సీన్ ఉన్నప్పుడు, ఆ ఎమోషనల్ సీన్ చేసినప్పుడు ఒక 2 గంటల్లో ఇంక నేను అదే ట్రాన్స్‌లో ఉన్నాననమాట. ఓకే. యాహ్! యాహ్! ఏంటి అంటే అంత పవర్‌ఫుల్ సీనా? చాలా పవర్‌ఫుల్ సీన్ ఉంటది. ఈ సినిమాలో ఏంటంటే ఒక మన కరేజ్ ఒక మన ఇండియా వాళ్ళ కరేజ్, మన కల్చరు, మన ట్రెడిషన్స్ అన్నీ చూపిస్తారు సినిమాలో. ఆ కరేజ్ వచ్చినప్పుడు నేనేమయ్యానో సినిమాలో పోతాం. హ్మ్. సో, 'నాగబంధం' అనే టైటిల్ ఎందుకు పెట్టారు? అది మీరు సినిమాలో రివీల్ చేస్తారు. నేను ఇప్పుడే చెప్పలేను. సరే 'నాగబంధం' అంటే అర్థం తెలుసా మీకు? తెలుసండి. ఏంటి? అంటే నాకు తెలిసిందంటే నేను మీలాగానే చూసిందే. నార్మల్లీ ఐ యాహ్! జస్ట్ యాహ్! వాంట్ టు ఆస్క్ యూ నార్మల్ వాట్ ఈస్ హ్మ్. 'నాగబంధం' ఈ సినిమాలో? అంటే 'నాగబంధం' అనేది ఈ ది సినిమాలో ఆ! అంటున్నారా మీరు? ఈ సినిమాలో నేను చెప్పలేను ఇప్పుడు. తర్వాత మీకు తెలుస్తాయి. అన్ని థియేటర్స్‌లోనే చూడండి యాహ్! గైస్. యాహ్! సో, 'నాగబంధం' అంటే ఏంటి? హ్మ్. మీకు తెలుసు. అది నాకు తెలిసింది జనరల్‌గా మీ అందరికి తెలిసిందే అండి. వాల్ట్ దగ్గర నాగబంధంతో డోర్ ఉంటుంది కదా! నాగబంధంతో ఒక లాక్ ఏస్తారు. హ్మ్. అదే అని నాకు ఐడియా ఉంది. ఏదైనా ఒక ట్రెజర్‌కి యాహ్! యాహ్! బేసిక్‌గా మనం హ్మ్. వాళ్ళేసే ఒక లాక్. ఇప్పుడు మనకి హ్మ్. డిజిటల్ లాక్స్ ఎలానో అప్పట్లో అవును. నాగబంధం లాక్ అలాగా. అంతే అండి. అంటే ఇప్పుడు ఈ స్టోరీ గూడా ఏంటంటే మీరందరికి మనందరికీ ఇప్పుడు తెలుసు ఆ లాక్‌లేంటి అదంటే. హ్మ్. అంతకు ముందు జరిగిన స్టోరీ అనమాట ఇది. సో, ఇది పాస్ట్‌లో ఎప్పటి జరిగింది. ఎప్పటి ఏ ఇయర్ ఎప్పటి స్టోరీ? అంటే బీసీ బ్యాక్ ఆ! టు ఆ! అదే అండి. ఓకే. యాహ్! అప్పట్లో స్టోరీ. హ్మ్. అంటే మొత్తం రాజులు మొత్తం అంతా అవునండి. హ్మ్. రాజులు, యుద్ధాలు హ్మ్. అవుంటాయి. హ్మ్. సో, ఒక్క మాటలో డిఫైన్ జేయాలంటే ఈ హ్మ్. మూవీని హ్మ్. ఎలా డిఫైన్ చేస్తారు మీరు? మైథాలజీ అండ్ అడ్వెంచరస్ మూవీ అండి. మైథాలజీ ఎందుకంటే ఇప్పుడు మైథాలజీలో మనము అన్ని మనకి ఇదేమంటారు రామాయణం, మహాభారతం ఇవి తెలుసు. బట్ ఇలాంటి సినిమాని మనం మైథాలజీలో చూపియడం ఇదే ఫస్ట్ టైమ్ నేను అనుకుంటున్నాను. హ్మ్. సో, కొత్తగా ఐ మీన్ అందరూ కొత్తగా ఫీల్ అవుతారనమాట. సో, అందుకని ఆ మైథాలజీ, అడ్వెంచర్ ఎందుకంటే అన్ని ఫైట్స్, ఎలివేషన్స్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సో, అడ్వెంచర్. సో, మైథాలజీ, అడ్వెంచరస్ మూవీ అని హ్మ్. ఇస్ దిస్ ద రియల్ వన్? అంటే రియల్ స్టోరీ లానా ఎక్కడైనా? లేకపోతే కంప్లీట్ ఎక్కడైనా ఎక్కడి నుంచైనా తీసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసి చేసిందా? రియల్ స్టోరీయే అండి. బట్ చిన్న చిన్న సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేశాం. హ్మ్. యాహ్! హ్మ్. 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 సో అంటే ఇవన్నీ మనకి జరిగినవనమాట. మన పాస్ట్‌లో జరిగినయి. హ్మ్. 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 సో, ఫైనల్లీ మూవీ గురించి హ్మ్. ఆడియన్స్‌కి చెప్పాలంటే హ్మ్. హ్మ్. 'విరాట్‌గా' కాకుండా 'రుద్రా'గా ఏం చెప్తారు? ఓహ్ మై గాడ్! ఎందుకంటే 'విరాట్' ఇప్పటి వరకు మేము మాట్లాడాం అవును. మూవీ ఎలా చేశారు ఏంటని. హ్మ్. బట్ వి వాంట్ టు నో 'రుద్ర' మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తారు? ఎంతవరకు తీసుకెళ్తారు? ఎంతవరకు మేము యాక్సెప్ట్ చేయగలం? 'రుద్ర' అనే వ్యక్తి ఏం చెప్తారు 'నాగబంధం' గురించి? రుద్ర నార్మల్‌గా ఇలా కూర్చోండి. రుద్ర ఇలా కూర్చున్నాడనమాట సినిమాలో. ఇలా సో, కూర్చొని సరే ఐ మాట్లాడతాడు. ఫుల్ జస్ట్ వాంట్ స్ట్రాంగ్. టు ఆస్క్ యూ ట్రైలర్‌లో మాకేం చూపించలేదు. హ్మ్. బట్ ఆ ట్రైలర్ ఇట్‌సెల్ఫ్ ఇట్స్ వెరీ గుడ్. చాలా హ్మ్. హైప్ క్రియేట్ చేసింది. థియేటర్‌లో చూస్తున్నప్పుడు చెప్పినట్టే ఆ వైబ్ హ్మ్. ఉంది. హ్మ్. సో, 'రుద్రగా' ఒక చిన్న ఏదన్నా సినిమాలోది ఒక చిన్న డైలాగ్ చెప్పగలరా? ఆ స్టైల్‌లో సినిమాలోది హ్మ్. కాదు. ఇప్పుడు మాట్లాడిన స్టైల్‌లో ఏమన్నా అట్లా. 'రుద్ర' ఎలా చెప్తారు? 'రుద్ర' ఇంటర్వ్యూ ఇస్తే ఎలా ఇస్తారు? 'రుద్ర' సినిమా గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? అది క్యారెక్టర్ గదండీ! ఇప్పుడు కష్టం బట్ ట్రై చేస్తాను. హ్మ్. యాహ్! మీరే ఏదైనా చెప్పండి దాన్ని చెప్తా నేను. ఏమని పిలుస్తారు అందరూ మిమ్మల్ని సినిమాలో? రుద్ర. 'రుద్ర' అంటే యాహ్! లైక్ 'రుద్ర' చాలా అందరిని భయపెడతాడా? హి ఈస్ ఎ లీడరా? లేకపోతే ఆహ్, హ్మ్. అంటే దేనికన్నా భయపడే టైపా? రుద్ర అసలు దేనికి భయపడ్డండి. చాలా ధైర్యవంతుడా? చాలా స్ట్రాంగ్. చాలా హ్మ్. ధైర్యవంతుడు. హ్మ్. హ్మ్. యాహ్! సో, 'రుద్ర' మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు హ్మ్. మీకేదైనా భయం ఈ కల్లోకి నాగుపాములు రావడం గాని, ఎందుకంటే ఓపెనింగ్ షాటే పాములెళ్తూ వచ్చాయి. అవునవును. రావడం గాని, హ్మ్. లేకపోతే ఆ గెటప్ లైక్ 'సాధువులో' ఉన్నప్పుడు హ్మ్. ఆ పవర్‌ఫుల్ అటైర్ చూసి భయపడడం గాని అట్లేమన్నా అనిపించిందా? అనిపించిందండి. ఒకసారి అంటే నాకంటే ఎక్కువ మా మమ్మీ ఒకరోజు షూట్‌కొచ్చిందనమాట. ఆ నాగసాధు గెటప్‌లో చూసినప్పుడు చాలా అంటే ఐ మీన్ ఎమోషనల్‌గా భయపడ్డారా? ఫీల్ అయిందనమాట. భయపడింది, ఎమోషనల్‌గా ఫీల్ అయింది. వామ్మో! ఏంట్రా ఇలా ఉన్నావు అని చెప్పేసి. ఆహ్, చాలా డిఫరెన్స్ ఉంటుంది గదా! దానికి దీనికి. చాలా డిఫరెన్స్ ఉంటది. మీరు ట్రైలర్‌లో కూడా చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఉంది. యాహ్! అందుకని థట్ ఈస్ వాట్ హ్మ్. లైక్ ఇట్ లుక్స్ లైక్ అట్లా ప్రొజెక్ట్ అవుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారని అవును. ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది. యాహ్! దట్ ఈస్ వాట్ వి ఫెల్ట్ యాక్చువల్లీ. హ్మ్. సో, ఇట్లా ఎప్పుడైనా ఇది చేస్తున్నప్పుడు పాములు కల్లోకి రావడం, లేకపోతే అట్లాంటివేమైనా లేదండి. జరిగాయా? ఏం లేదు. భయపడతారా మీరు అసలు చాలా స్నేక్స్‌కి? భయం నాకు స్నేక్స్ అంటే. లొకేషన్స్‌లో రియల్ స్నేక్స్ అట్లాంటివేమైనా చేసారా ఎప్పుడైనా? ఒకరోజు ఒక స్నేక్ తీసుకొచ్చారు. కానీ నాకు ఫుల్ భయమయింది. యాహ్! అంటే మెడలో దాని సౌండ్‌కి దాని సౌండ్‌కే భయమైపోయిందండి నాకు. మెడలో ఏయడం, ఇట్లా ఏయడం ఏం చేయలేదా మీకు? అదంతా మీరు సినిమాలో చూస్తారు. అదే అంటున్నా. నేను నార్మల్ విరాట్ నో. కన్నాకి నో. ఇవన్నీ భయం. నో. నో. నార్మల్‌గా అడుగుతున్నా. యాహ్! అంటే ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ యూ లైక్ సీన్‌లో ఎలా యాహ్! ఉంటుందని. హ్మ్. కాకపోతే యాస్ ఎ హ్యూమన్ చూస్తే నార్మల్‌గా భయమేస్తుంది గదా!
భయపడ్డారా? చాలా భయం. యాహ్! థ్యాంక్ యూ విరాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి నెక్స్ట్ ఏముండబోతుంది మీ మాటల్లో నాగబంధం గురించి? నాగబంధం ఈజ్ ఎ మైథాలజీ మూవీ అండ్ మీరు అందరూ తప్పకుండా థియేటర్స్‌లో ఎళ్లి చూస్తారని కోరుకుంటున్నాను. రిలీజింగ్ ఆన్ జూలై 3rd. అంతేనా? ఏంటి ఇంత సింపుల్‌గానా? జూలై 3 వస్తుంది. వి ఆల్ నో జూలై జూలై 3. 3rd. హ్యాపీ జూలై 3. అంత సింపుల్‌గా చెప్తారా? అంతే అండి. ఇది విరాట్ కన్నా ఇప్పుడు. సినిమా గురించి ఒక్క మాట. లైక్ ఈ సినిమా. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అవన్నీ మీరు టైటిల్ యానిమేషన్ దగ్గర నుంచి ప్రతి ఫ్రేము మీరు చూస్తే అసలు ఆ నాగబంధం వరల్డ్‌లోకి వెళ్ళినట్టే ఉంటుంది. సినిమా చూసినంత సేపు మీరు ఒక కొత్త వరల్డ్‌లోకి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ థియేటర్‌లో కూడా ఆడియన్స్ ఏందంటే ఆ ఎక్సైట్‌మెంట్, ఆ ఎమోషన్ రుద్ర గారిని చూడంగానే వాడి క్యారెక్టర్‌ని చూసి ప్రతి సీన్‌లో వాడు ఎలా ఎమోట్ అవుతాడో అవన్నీ మీకు అలా ఉంటుందన్నమాట. ఫీల్ వస్తుంది. రుద్ర గారు చేసే అవన్నీ అన్ని ఫీల్ ఆరా అంతా క్యారీ అవుతుంది. అండ్ క్లైమాక్స్‌కి వచ్చేసరికి అసలు మ్యాడ్ ఉంటది. అందరూ అసలు క్లైమాక్స్ చూసి అసలు అప్పుడు తెలుస్తుంది మన ఇండియన్ కరేజ్ అంటే ఏంటో. యాహ్! నిజంగానే చాలా ధైర్యం అని చెప్పాలి. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చూస్ చేసుకొని, టేక్ ఓవర్ చేసుకొని ఇట్స్ ఆల్ నాట్ సో ఈజీ. అండ్ దాంట్లో క్యారెక్టర్ చేయడం వేరే, క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడం వేరే. వి ఆల్ సీ ద ట్రైలర్. ఇఫ్ వి సీ ద ట్రైలర్ మనకి మీరు చాలా ఇన్వాల్వ్ అయినట్టే కనిపించింది. సో వెయిటింగ్ ఫర్ ట్రైలర్ అండ్ జూలై 3rd థ్యాంక్ యూ అండి. for the థ్యాంక్ యూ సో movie. మచ్. థ్యాంక్ యూ సో మచ్ విరాట్ గారు. థ్యాంక్ యూ.